sin pi by 8 plus I cos pi by 8 whole power 8. Sin pi by 8 minus I cos pi by 8 whole power 8. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ న్యూమరేటర్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, మైనస్ ఐ స్క్వేర్. ఇక్కడ నేను మైనస్ ఐ స్క్వేర్ రాస్తున్నాను. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఐ స్క్వేర్ అంటే +1, ఐ స్క్వేర్ అంటే -1. సో దట్ ఇంప్లైస్ మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 +1. ఓకే, సో ఇక్కడ +1 ఉంది అనుకున్నట్లయితే దాన్ని మనం మైనస్ ఐ స్క్వేర్గా రాసుకోవాలి. ఇంటూ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8. సో డినామినేటర్ కూడా అంతే. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇది సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా ఇలా ఉంది. ఇలా ఉంటే మనం డి మోవియర్స్ థియరం అప్లై చేయలేం. మనకి కాస్ ప్లస్ ఐ సైన్ లేదంటే కాస్ మైనస్ ఐ సైన్ అలా ఉండాలి. సో అందుకోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం మైనస్ ఐ స్క్వేర్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8. సో రెండింటికి ఒకటే పవర్ కాబట్టి ఒకే హోల్ పవర్లో రాస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం ఒక ఐ అనేది న్యూమరేటర్లో కామన్ తీసుకుందాం, అట్లానే డినామినేటర్లో కూడా. సో ఒక ఐ కామన్ తీస్తే ఇక్కడ ఐ క్యాన్సిల్ అయిపోతుంది, ఐ బయటకు వచ్చేస్తుంది. సో రిమైనింగ్ అనేది కాస్ పై బై 8 మైనస్ ఒక ఐ బయటికి వెళ్ళిపోయిందిగా ఇంకొక ఐ ఉంటుంది, మైనస్ ఐ సైన్ పై బై 8. సో డినామినేటర్లో కూడా ఒక ఐ కామన్ తీస్తే, సో మైనస్ ఐ మనం కామన్ తీసుకుందాం. సో మైనస్ ఐ కామన్ తీస్తే రెండు చోట్ల మైనస్ ఉంది. సో ఇది కాస్ పై బై 8 మైనస్ ఐ కామన్ తీసాక ఇది ప్లస్ అయిపోతుంది. సో ఇది కూడా ప్లస్ ప్లస్ ఐ సైన్ పై బై 8. సో ఈ మొత్తానికి కలిపి హోల్ పవర్ 8. ఈ ఐ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. హోల్ పవర్ ఈవెన్ నెంబర్. సో పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. సో మనం ఇంకా వీటికి డిమోవియర్స్ థియరాన్ని అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ మైనస్ ఐ సైన్ కాస్ ప్లస్ ఐ సైన్గా వచ్చేస్తుంది కదా. సో ఈ హోల్ పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది, దీనికి రాయట్లేదు. సో మనకి డిమోవియర్స్ థియరం ఏం చెప్తుంది, ఈ పవర్ తోటి మనం యాంగిల్ని మల్టిప్లై చేసుకుంటాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఈ పవర్ తోటి ఇక్కడ ఉన్న థీటాని మనం మల్టిప్లై చేసుకోవాలి. 8 పై బై 8 మైనస్ ఐ సైన్ 8 పై బై 8 ఇది న్యూమరేటర్. సో డినామినేటర్ కూడా అంతే, కాస్ 8 పై బై 8 ప్లస్ ఐ సైన్ 8 పై బై 8. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూమరేటర్లో కాస్ 180 అంటే కాస్ పై మైనస్ ఐ సైన్ పై, డినామినేటర్లో కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సో కాస్ 180 అంటే -1 మైనస్ సైన్ 180 అంటే 0. ఓకే, అంటే ఐ ఇంటూ 0. సో ఇక్కడ మళ్ళీ కాస్ 180 -1 ప్లస్ ఐ ఇంటూ 0. ఐ ఇంటూ 0 అంటే 0నే, దాన్ని తీసేయచ్చు. సో -1 బై -1 అంటే ఏమొస్తుంది, +1. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్.